ఓం నమః శివాయ. అంకోలం నిజ బీజ సంతతిదయస్కాంతో ఫలం సూచికా స్వాద్వీనైజ విభుం లతాక్షితిరుహం సింధుః సరిద్వల్లభం ప్రాప్నోతిహ యథా తథా పశుపతేః పాదారవిందద్వయం చేతో వృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే. ఈ శ్లోకంలో ఆచార్యుల వారు పరమేశ్వరుని పాదాల మీద భక్తి ఎలా నిర్వచించుకోవాలి, అసలు మనస్సులో భక్తి అనేటటువంటి భావం అనుభవం ఎలా తెలుసుకోవాలి, అసలు భక్తి స్వరూప అనుభవం మనసులో ఎలా తెలుస్తుంది, ఎలా భక్తి చెయ్యాలి, అసలు నాలో భక్తి ఉంది అనే విషయం నా అనుభవానికి ఎలా వస్తుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా సరళమైన ఉపమానాలతో తెలియజేస్తూ ఉన్నారు. ఏమంటున్నారు? అంకోలం నిజ బీజ సంతతి. అంకోలం అంటే ఊడుగు చెట్టు. అంటే ఆ చెట్టు గింజలు ఇది సహజంగా అందరికీ పరిచయం ఉండి ఉండదు. ఇక్కడ మనకు పరిచయం చేసుకుంటున్నాం ఆచార్యుల దగ్గర నుంచి. ఈ చెట్టు గింజలు ఆ చెట్టు నుంచి కిందకి రాలిపోతాయి. ఆ రాలిపోయిన గింజలు మళ్ళీ వాటంతట అవే చెట్టుకి చేరిపోతాయి. ఇది ఒక విశేషమైనటువంటి క్రియ. అలాగే ఇక్కడ మన మనస్సు పరమేశ్వరుని పాదాలను సహజంగానే అంటుకోవడం అనే దాన్ని పోలిక చెప్తున్నారు. ఎంత సహజమైన విషయమో చూడండి. చెట్టు నుంచి గింజ వచ్చి ఆ గింజ మళ్ళీ ఎవరు నాటకుండానే ఎవరు పెట్టకుండానే ఆ చెట్టుకి చేరిపోవడం అనేది ఎంత సహజ క్రియ. అలాగే పరమేశ్వరుడి నుంచి నేను వచ్చాను, మళ్ళీ నేను పరమేశ్వరుల్లో కలిసిపోవటాను. ఇది ఎంత సహజమైన క్రియ. దీనికి మనం ఎంతో శ్రమపడి ఏదో చెయ్యాలి అనేటటువంటి స్థితిని ఇక్కడ మనం ఆ అలవాటుని తప్పించాలి. సహజంగా పరమేశ్వరుని పాదాలకి సహజంగానే వెళ్ళిపోవాలి మనస్సు. పరమేశ్వరుని పాదాలను తాకాలి మన మనస్సు అనే దాని కింద పోలిక చెప్తున్నారు. అలాగే రయస్కాంతో ఫలం సూచిక, సూది ఇనుప వస్తువులు అనే ఉంటాయి కదా, అవన్నీ కూడా అయస్కాంతం, అదే మ్యాగ్నెట్ అంటారు కదా. అది ఉన్నప్పుడు వాటికి దగ్గర పెడితే చాలు, మనమేం అతికించక్కర్లేదు, అలాగే వెళ్ళిపోయి వాటికి ఆ అయస్కాంతాన్ని కతుక్కుంటుంది. అలాగే మనస్సు పరమేశ్వర పాదాల మీదకు సహజంగానే వెళ్ళిపోవడం అనేదాన్ని పోల్చుకోవచ్చు అంటున్నారు. ఇంకా స్వాత్వీ నైజ విభుం లతా క్షితిరుహం. పతివ్రత అనేటటువంటి స్త్రీ నిరంతరం తన యొక్క మనస్సును పతిని మాత్రమే స్మరిస్తూ ఉంటుంది. అలాగే మన మనస్సుని పరమేశ్వరునికే అంకితం చెయ్యడం అనేది భక్తిగా పోల్చుకోవచ్చు. లతా క్షితిరుహం. ఇంకా ఒక చెట్టు పక్కన సన్నజాజి తీగ గనక ఉన్నట్లయితే, ఒక పందిరిలాగా వేసామనుకోండి, ఒక తీగ కట్టినట్లయితే ఆ తీగకి లాగినట్లుగా తీగనంతా చుట్టుకుంటూ చెట్టంతా అల్లుకుంటుంది. అట్లా తప్ప చెట్టుని తప్ప మిగతా పిచ్చి పిచ్చిగా వేరే భాగాలని అల్లుకోదు. అలాగే మనస్సు పరమేశ్వరుని యొక్క పాదాల విందాలనే మొత్తం అల్లుకోవాలి. ఇంకా ఏ విషయాన్ని, ప్రపంచ విషయాలను గాని లేదా ఇంకా కోరికలని గాని ఏమీ పట్టించుకోదు. ఈ ప్రయత్నమే భక్తి. అలా లతతో పోలుస్తున్నారు. ఈ పోలిక కూడా భక్తికి సరిపోతుంది అంటున్నారు. ఇంకా సింధు సరిద్వల్లభం. ఒక నది బాగా స్పీడ్గా ప్రవహించి సముద్రాన్ని చేరిపోతుంది. ఎక్కడ తిరుగు, ఎంత ప్రవహించు, ఎన్ని చోట్ల నదులు పాయలు ఎన్నిగా చీలిపోయినా సరే మళ్ళీ చివరికి సముద్రంలోనే కలుస్తుంది. అలాగే మన చిత్తవృత్తి కూడా ప్రవహించి
అంటే ఆలోచించి కోరికలు ప్రపంచ విషయాలు అన్నిటిని పట్టుకొని మళ్ళీ చివరికి ఆ పరమేశ్వరుని పాదాలనే చేరుకోవాలి. ఎందుకంటే పరమేశ్వరు నుంచే వచ్చింది ఈ సృష్టి, కానీ ఈ మొత్తం అంతా కనిపించేది ఏదైనా సరే పరమేశ్వరు నుంచే వచ్చింది. మళ్ళీ పరమేశ్వరునిలోనే లయం కావాలి, లయమై తీరుతుంది. ఈ విషయాన్ని బాగా మనం గనక విన్నట్లయితే, అర్థం చేసుకున్నట్లయితే అది కూడా పరమేశ్వరమయమైపోతుంది. దాన్ని కూడా భక్తితో పోలుస్తున్నారు. ప్రాప్నోతీహ యదా తథా పశుపతే. ఏ విధంగా ఇప్పుడు చెప్పినటువంటి ఉపమానాలన్నీ ఆ వస్తువులు, కనిపించే వస్తువులని చేరుతున్నాయో, ఆయా వస్తువుల్ని చేరుకుంటూ పోతున్నాయో, అలాగే పశువుల్లాగా కర్మబంధనాలతోన మానవులకు, అంటే కర్మబంధంలోనే లీనమవుతున్నారు, కర్మబంధాల్లోనే చరిస్తూ ఉన్నారు, వాటికి లోనైపోతుంది మనస్సు. అటువంటి మానవులకు ఇంకా పతి అయిన పరమేశ్వర పాద ద్వంద్వాలనే పట్టుకుంటున్నాను అనే భావాన్ని కలుగజేసుకో అని మనస్సుకు చెప్తున్నారు. మనస్సులో ఉండే ప్రతి క్రియ కూడా చేతోవృత్తి రూపేత్యతిష్టతి సదా. మనస్సులోని ప్రతి క్రియ కూడా అక్కడే ఉండిపోతుంది, ఆ స్థితిని అనుభవిస్తూ ఉంటుంది. అట్లాంటి స్థితి కనుక ఎప్పుడు కలుగుతుందో అది ఎప్పుడు ఉండి తీరాలి. ఎప్పుడో ఒకసారి కలగటం కాదు, కలిగిన తర్వాత అది ఎప్పుడు ఉండి తీరాలి. ఇంకా అదే భక్తి అంటారు. ఏ కర్మ చేస్తున్నా, ఏది అనుభవిస్తున్నా, ఏది ఆలోచిస్తున్నా అది పరమేశ్వరునిది అనే భావంతో భక్తి భావాన్ని ప్రకటిస్తున్నారు ఈ శ్లోకంలో ఆచార్యులు. మనస్సు సహజంగా బాహ్యంలోకి వెళ్ళిపోవటం, ఏదేదో కావాలని కోరుకోవటం, బయటకు ఎక్కడెక్కడో తిరగడం, దీనికి జీవితంలో భాగంగా అలవాటుగా అయిపోయింది. ఆ అలవాటుని పోగొట్టాలి. అది ఎవరు చెయ్యాలి అంటే పరమేశ్వరుని పాదాలే ఆ మహిమను చెయ్యగలదు. ప్రపంచాన్ని వదిలించి పరమేశ్వరుణ్ణి పట్టుకునేటటువంటి మన మనస్సు పవిత్రం కావాలి అంటే పరమేశ్వరుని మాత్రమే ఆలోచించడం అనే దాన్ని అలవాటు చెయ్యాలి అంటే పరమేశ్వరుని అనుగ్రహం తప్ప వేరే దిక్కు లేదు. అలా అలవాటు ఎవరు చేయగలరు అంటే పవిత్రమైన నీ బుద్ధి చెయ్యగలదు. అటువంటి ప్రయాస లేకుండా సులభంగా భగవంతుణ్ణి పట్టుకోవచ్చు. అట్లా చేసినట్లయితే ఫలితం ఏమిటి అంటే అదే నీకు భక్తి అని చక్కగా బోధిస్తున్నారు. మనకి ఇందులో కొన్ని ప్రసిద్ధమైనటువంటి పోలికలు కొన్ని చెప్పారు. మనకు బాగా తెలిసినవి, కొన్ని మనకు అంతగా అర్థం కానివి, పరిచయం లేనివి, చెప్పుకోలేని పోలికలు రెండు ఉపమానాలుగా చెప్పారు. అంటే తెలిసినవి తెలియనివి రెండు ఉపమానాలుగా కొన్ని చెప్పారు. భక్తి రావాలి అంటే, నిశ్చల భక్తి కలగాలి అంటే ఏం చెయ్యాలి? ఇలాంటి ప్రశ్నే పరమేశ్వరుణ్ణి సతీదేవి అడిగింది. ఒక సందర్భంలో అమ్మవారు స్వామివారి దగ్గరికి వెళ్ళి, స్వామి అసలు భక్తి అనేది ఎలా తెలుస్తుంది, ఎలాగా ఈ మానవులకు అర్థమవుతుంది, ఎలా చెప్పుకోవాలి అనే విషయాన్ని నాకు వివరించి చెప్పవలసింది అని ప్రార్థిస్తూ అడిగింది. మన కోసమే ఆ తల్లి. సాక్షాత్తు పరమేశ్వరుడు సతీదేవికి చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, ఈ నవవిధ భక్తుల గురించి నీకు తెలియచేస్తాను అని చెప్పి, ఈ నవవిధ భక్తులతో అభ్యాసం చేసినట్లయితే నా మీద భక్తి స్థిరంగా ఉంటుంది అని స్వామి చెప్పారు. సతీదేవి పార్వతీ అమ్మవారి పూర్వరూపం, దక్షుని యొక్క పుత్రిక. సతీదేవి పరమేశ్వరుని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ప్రార్థించింది, జీవులు ఇంత అల్లాడిపోతున్నారు కదా, ఈ సంకట పరిస్థితుల్లో వాళ్ళకి భక్తిని పరిచయం చేద్దాం, ఎలా భక్తి చెయ్యాలి స్వామి నాకు వివరించి చెప్పవలసింది అని ప్రార్థిస్తే, స్వామివారు సాక్షాత్తు చెప్పినటువంటి నవవిధ భక్తులను అమ్మవారికి బోధించినటువంటి విషయాన్ని ఆచార్యులు మనకి బోధిస్తున్నారు.
మొట్టమొదట శ్రవణ భక్తి, రెండవది కీర్తన భక్తి, మూడవది స్మరణ భక్తి, నాలుగవది పాదసేవన భక్తి, ఐదవది అర్చన భక్తి, ఆరోది వందన భక్తి, ఏడవది దాస్య భక్తి, 8 సఖ్య భక్తి, 9 ఆత్మనివేదన భక్తి. ఇలాగా 9 భక్తులు స్వామివారు అమ్మవారికి చక్కగా వివరించి చెప్పారు. అదే విషయాన్ని మనం ఇక్కడ స్వామివారు చెప్పిన విధానాన్ని మనం చెప్పుకుంటున్నాం. శ్రవణ భక్తి. శ్రవణ భక్తి అంటే సహజంగా ప్రతి ఒక్కళ్ళకి ముందుగా ఇది కలిగి తీరాలి. ఎందుకు అంటే శ్రవణం అనేది లేకపోతే భగవతత్వం అర్థం కాదు, మూర్ఖమైన భక్తిగా మిగిలిపోతుంది. అట్లా కాకూడదు. శ్రవణం అనేది ఉపనిషత్తుల సారాంశమైన భగవద్గీత ద్వారా ముందు శ్రద్ధ, నిష్ఠ ఆ ఉపనిషత్తుల సారాంశం మీద కలగాలి, నిష్ఠ కుదరాలి, బాగా శ్రవణం అనేది జరగాలి. కేవలం ఇంద్రియాలతో వింటే సరిపోదు, ప్రతి ఇంద్రియంలోకి వెళ్ళగలిగేటటువంటి శ్రద్ధ కావాలి. అప్పుడు చదువుతున్నా వింటున్నా కళ్ళు చెమర్చాలి, అప్పుడు మనస్సు పవిత్రమవుతుంది. అందుకే ముందు శ్రవణం అన్నారు. ఇది చాలా అవసరం. అందరూ అర్థం చేసుకుని పరమేశ్వరుని గాథలు, పరమేశ్వరుని శ్రవణము అనేది తప్పనిసరిగా పరమేశ్వరుని భక్తితో శ్రవణం అనేది చేసి తీరాలి. రెండవది కీర్తన భక్తి. అంటే పరమేశ్వర నామం, పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ లేదా శివాయ నమ ఓం, ఏదైనా ఆ మంత్రం అనేది శ్వాసలోకి వెళ్ళాలి. అలా నామాన్ని, ఆ పరమేశ్వరుడి భజనలు, కీర్తనలు, స్తోత్రాలు తత్వరూపంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి చేరే విధంగా కీర్తించాలి. తత్వం రూపంలో ఉంటుంది. అది వైరాగ్య భావాన్ని తెచ్చిపెడుతుంది, తత్వాన్ని అందిస్తుంది. ఇటువంటి కీర్తనలు భగవంతుణ్ణి చేరే విధంగా చక్కగా గానం చెయ్యాలి. తర్వాత స్మరణ భక్తి. అంటే మనస్సు బాహ్యానికి పరిగెడుతూ ఉంటుంది, దాని సహజ స్వభావం అది. కానీ బాహ్యంలో ఏది కనపడుతున్నా సరే ఇది భగవంతుడే, ఉన్నది మొత్తం పరమాత్మ స్వరూపమే అనే భావం ప్రతి నాడిలోకి, ప్రతి ఇంద్రియంలోకి, ప్రతి శ్వాసలో కూడా కదలాడాలి. మనోభావంలో పరమేశ్వర పాదాలని స్మరించాలి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనేంత స్మరణతో నిండిపోవాలి. ఇంకా సేవన భక్తి. సేవ, మనం ఏ కర్మ చేస్తున్నా పరమాత్మకు చేస్తున్న సేవ ఇది అనే భావనతో మనస్సు పవిత్రమవుతుంది. పవిత్రమైన మనస్సుకి భక్తి సహజంగానే కలుగుతుంది. ఒక్క భావనే పరమేశ్వరుని చేరుస్తుంది, భక్తి భావనను నిలబెడుతుంది. ప్రతి కర్మ సేవలాగా ఇది పరమాత్మను నాకు నియమించిన కర్మ, ఆయనకి సేవగా చేస్తున్నాను అనేటటువంటి సేవాభక్తితో చెయ్యాలి కర్మ. తరువాత అర్చన భక్తి. ఈ భక్తి చూడండి, మధ్యలో పెట్టారు. పైన 4 భక్తులు మనస్సుకు కుదురుకున్నట్లయితే షోడశోపచార అర్చనతో భగవంతుణ్ణి అర్చించినందువల్ల మనకి భక్తి భావంతోనే తరించిపోతాం. లేదా తరువాత 4 భక్తులు చెప్తారు కదా, ఈ తర్వాత చెప్పే 4 భక్తులు కుదరడానికైనా ఈ అర్చన భక్తి మనకు ఉపకరిస్తుంది. అందుకే ఈ సగుణ ఆరాధనతో మనస్సుకి ఏకాగ్రత కుదురుతుంది ముందు. తరువాత వందన భక్తి అంటే నమస్కారం, సాష్టాంగ నమస్కారం. ఇంద్రియాలన్నిటినీ స్వామివారి ముందు నేల మీద పడవేసి శరణాగతి చెయ్యడం. నాది అంటూ ఏమీ లేదు తండ్రి, అంతా నీదే అనేటటువంటి వందనం చెయ్యటం నమస్కార భక్తి. ఆ స్వామికి నమస్కారంతో భక్తి, నమస్కారం చేస్తున్నప్పుడు భక్తితో మనస్సు పరవశించాలి. నాదేమీ లేదు అంతా నీదే అంటే భక్తిమయం కాక ఏమవుతుంది?
అది హృదయపూర్వకంగా నిండి ఉండాలి. అప్పుడు సాష్టాంగ నమస్కారం అనేది భక్తి భావాన్ని నింపుతుంది. తరువాత దాస్య భక్తి, ఇది ఇంకా విశేషం. అన్ని సమర్పణ చేసిన తర్వాత ఆయన నా ప్రభువు, నేను ఆయనకి దాసుడిని అనే భావం మనస్సులో నిలబడుతుంది. ఏ కర్మ చేస్తున్నా ఆయన మనకు నియమించినటువంటి కర్మ, అదే కర్తవ్య కర్మ. ఇవన్నీ ఆయన నాకు ఆదేశించినవి. నేను ఆయన దాసుడిగా సేవాభావంతో నాకిచ్చిన ఈ జన్మను చరితార్థం చేసుకుంటున్నాను అనేటటువంటి దాస్య భక్తి. నేను దాసుడిని, ఆయన నాకు ప్రభువు, ఏది చెప్తే అదే జరుగుతుంది అనే విషయాన్ని మనసులో పూర్తిగా నిండిపోయినటువంటి భక్తి దాస్య భక్తి. ఇంకా తర్వాత సఖ్య భక్తి. ఇవన్నీ చేసిన మీదట భగవంతునితో సఖ్యం ఏర్పడుతుంది. అంటే హితం కలిగించేవాడు ఎవరు అంటే స్నేహితుడు. ఇద్దరి మధ్య సఖ్యత ఏర్పడుతుంది. నాకు ఏది హితమో అదే ఇస్తాడు భగవంతుడు అనే విశ్వాసంతో పరమేశ్వరుణ్ణి సఖుడిగా తన వెంటనే తిప్పుకుంటూ తనతోనే ఉంచుకుంటూ నడుస్తూ ఉంటాడు జీవితమంతా. అదే సఖ్య భక్తి. నాకు హితమైందే ఇస్తాడు. ఏదిచ్చినా అది మనసుకి కష్టం అనిపించినా నాకేదో హితం, అందుకనే భగవంతుడు నాకు ఇచ్చాడు ఇది అని సంతోషంగా అనుభవిస్తాడు. అదే సఖ్య భక్తి. తరువాత ఆత్మనివేదనం, తనను తాను సమర్పణ చేసుకోవడమే ఆత్మనివేదన భక్తి. అంతా ఈశ్వరమయంగా దర్శించడం. ఇంకా దర్శించేవాడు దర్శింపబడేది అనేది వేరుగా లేకపోవడం, ఇదే ఆత్మనివేదనం. ఉన్నది మొత్తం పరమాత్మ అనే భావాన్ని లోపల అనుభవిస్తూ ఉండడం. ఈ నవవిధ భక్తులని కూడా సాక్షాత్తు పరమేశ్వరుడు సతీదేవికి స్వయంగా చెప్పాడు అని ఆచార్యులు మనకి చెప్పారు. ఇలాంటి భక్తి భావంతో పరమేశ్వర పాదాలను శరణు వేడాలి. మనకి ఈ శ్లోకంలో చెప్పినట్లుగా ఊడుగు చెట్టు నుండి రాలిన విత్తనాలు వాటికవే ఆ చెట్టుకి అంటుకుపోతాయో, అయస్కాంతాన్ని సూది ఇనుప ముక్క ఎలా ఆకర్షిస్తుందో, ఒక పతివ్రత తన పతిని ఎలా ఎప్పుడూ మనస్సులో స్మరిస్తూ ఉంటుందో, మల్లె మొక్క తీగను ఎలా అల్లుకుపోతుందో, నదులు ప్రవహిస్తూ ఎంత వేగంగా సముద్రంలో సంగమిస్తాయో, అలా నేను ఈ నవవిధ భక్తులను చిత్తవృత్తి ద్వారా, మనసులో ఈ చిత్తంలో ఉండేటటువంటి ఆలోచనల ద్వారా మన పరమేశ్వరుడి పాద పద్మాల మీదకే చేరాలి అనేటటువంటి సంకల్పంతో, అదే నిష్కామంగా నిష్కళమైనటువంటి భక్తితో పరమేశ్వరుణ్ణే చేరాలి. సహజంగా జరిగిపోయేదాకా సాధన అనేది ఈ నవవిధ భక్తుల ద్వారా చేసి తీరాలి. ఈ మానవ జన్మను చరితార్థం చేసుకోవాలి అనేటటువంటి మనస్సుకి బోధ చేస్తున్నారు, నిర్ణయాన్ని కలిగించమని. అంకోలం నిజ బీజ సంతతిరయస్కాంతో ఫలం సూచికా స్వాద్వీనైజ విభుంలతాక్షితిరుహం సింధుస్సరిద్వల్లభం ప్రాప్నోతిహ యథా తథా పశుపతేః పాదారవిందద్వయం చేతో వృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే. ఓం నమః శివాయ.